గౌతమ్ అయితే మళ్ళీ కాళ్ళు పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు. మళ్ళీ ప్లీజ్ మళ్ళీ నువ్వు మీ అక్కకి ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోవద్దు, మళ్ళీ మన బిడ్డను మన దగ్గర ఉంచుకుందాం, మీ అక్కకి ఇవ్వద్దు మళ్ళీ, ప్లీజ్ నా మాట విను అని చెప్పి గౌతమ్ మళ్ళీని బ్రతిమలాడుతూ ఉంటాడు. అయినా సరే మళ్ళీ పక్కకు తప్పుకొని అలా జరగదండి, అలా జరగదు, నా బిడ్డను నేను మాలిని అక్కకి ఇచ్చేస్తానని ఆ దేవుడు సాక్షిగా ప్రమాణం చేశాను, నేను ఆ మాట తప్పును, నా బిడ్డను మాలిని అక్కకి ఇచ్చేస్తాను అని చెప్పి మళ్ళీ అంటూ ఉంటుంది. అది విని గౌతమ్ అయితే మళ్ళీ అలా కాదు, నేను చెప్పేది ఒక్కసారి విను, ఒకసారి మన ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం, అలా అయితేనే కుదురుతుంది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. అది విని మళ్ళీ మాత్రం ఎలా మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా నేను మాత్రం నా బిడ్డని మాలిని అక్కకు మాత్రం ఇచ్చేస్తాను అని చెప్పి మళ్ళీ అంటూ ఉంటుంది. అది విని గౌతమ్ అయితే ఇప్పుడు నువ్వు నాతో పాటు అరవింద్ ఇంటికి వస్తావా రావా, రాకపోతే ఏం జరుగుతుందో నీకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటాడు. నేనైతే రానండి అని చెప్పి మళ్ళీ అంటుంది. అవునా రావా, అయితే సరే, నువ్వు కానీ ఇప్పుడు నాతో పాటు అరవింద్ దగ్గరకు రాకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను, చూసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని మళ్ళీ అయితే చచ్చిపోతే చచ్చిపోండి, అంతేగాని నేను మాత్రం ఇప్పుడు రాను, నా బిడ్డని నేను అరవింద్ బాబు గారు వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పి అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.